హలో నమస్తే, వెల్కమ్ టు వెలిశాల సంతోష్ నాయుడు ఛానల్. ఈ ఛానల్లో ఇప్పుడు మీ అందరితో చెప్పబోయేది ఏంటిదంటే, చూసారు కదా అండి, వినాయకుడి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఛానల్లో. అసలు వినాయకుడు ఎవరు, అసలు వినాయకుడు ఎలా పుట్టారో మీ అందరికీ తెలుసా? అందరికీ పార్వతమ్మ పిండి ముద్దతోని వినాయకుడిని తయారు చేసిన విషయం తెలుసు, కానీ గజాసురుడు అనే రాక్షసుడు తలనే వినాయకుడికి పెట్టారని మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తనకు నచ్చినట్టుగా, గజము అంటే ఏనుగు, తనకు నచ్చినట్టుగా ఏనుగులాగాను, మరి మనిషిలాగాను, రాక్షసులాగాను మారేవాడు. తను ఒకరోజు గాఢ తపస్సు చేశాడు పరమశివుడు అనుగ్రహం కోసం. అలా చాలా ఏళ్ళు, చాలా నెలలు గడిచిపోయిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. దీంతో గజాసురుడు శివుణ్ణి ఏమని వరం కోరాడంటే, మీరు నా ఉదరంలో ఉండిపోవాలని వరం కోరాడు. ఉదరం అంటే తన కడుపులో తనని ఉండిపోమ్మని వరం కోరాడు. దీంతో శివుడు సరే అని తదాస్తని గజాసురు కడుపు లోపలికి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి శివుడు ఇంకా రాలేదని చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తన భర్త జాడ కనుక్కోమని బతిమలాడుతుంది. సోదరి, నేనుండగా నీకేంటి శ్రమ, అది నా బాధ్యత అని తను అన్నాడు. మరింత వీడియోని సెకండ్ పార్ట్లో చేశాను, తప్పగా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.